ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. రాకేష్ పంపించిన మేనేజర్ను వాడి మనుషులను ఇంకా ఫంక్షన్ హాల్ నుంచి తరిమేస్తారు. ఇంకా జెండే, యాదగిరి ఆయన భార్య అక్కి దగ్గరికి వస్తారు. ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు ఫ్రెండ్ అని చెప్పి అక్కి అడుగుతుంది. ఒక ఫ్రెండ్ కలిస్తే మాట్లాడి వస్తున్నానని చెప్పి ఇంకా జెండే అంటాడు. ఇంతవరకు నీకు నచ్చిన వాళ్ళు ఎవరైనా వచ్చారని అక్కి అడగగానే లేదని ఇంకా డల్గా చెప్తుంది అక్కి. అయితే మేము ఈ క్షణం కోసమే ఎదురు చూస్తున్నామని చెప్పి ఇంకా యాదగిరి అంటాడు. ఇంకా ఇంతలో స్టేజ్ మీదకి గౌరీ, శంకర్ వాళ్ళు వస్తారు. ఇంకా వాళ్ళని చూసిన అక్కి బాధపడుతూ ఉంటుంది. ఇంకా ఆనందంతో ఏడుస్తూ ఉక్కిరిబిక్కిరైపోతుంది. ఇంకా వాళ్ళని స్టేజ్ మీదకి వెళ్ళి కలవబోతుంటే ఇంకా జెండే ఆపుతాడు. ఇంకా జెండే, అక్కి నో, నీ ఎమోషన్ నేను అర్థం చేసుకోగలను తల్లి, కానీ నువ్వు అసలు రియాక్ట్ అవ్వకు అని చెప్పి జెండే అంటాడు. అక్కి ఏంటి ఫ్రెండ్ ఎదురుగా అమ్మా నాన్నని చూసి కూడానా అని చెప్పి అంటే ఇంకా జెండే అక్కి ప్లీజ్ అని చెప్పి అంటాడు. ఇంకా యాదగిరి సార్ చెప్పిన మాట వినమ్మా, నీకు వివరాలన్నీ తర్వాత చెప్తాం, ఇప్పుడు మాత్రం నువ్వు కాస్త మౌనంగా ఉండు అని చెప్పి ఇంకా యాదగిరి అంటాడు. ఇంకా జెండే కంట్రోల్ యువర్ సెల్ఫ్, కంటిన్యూ ద ప్రోగ్రామ్ అని అంటాడు. ఇంకా అక్కి ఎమోషనల్గా ఫీల్ అవుతూనే ప్రోగ్రామ్ కంటిన్యూ చేస్తూ ఉంటుంది. ఇంకా అక్కి అడిగిన భార్యాభర్తల మధ్య ప్రేమ గురించి అడుగుతుంది. ఇంకా దానికి శంకర్ మొదటిగా తడపడతాడు. ఏదేదో చెప్తూ ఉంటే ఇంకా అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. ఇంతలో శంకర్కి పోయిన జన్మలో అనుని ప్రేమించిన విషయం ఇంకా గుర్తుకు వచ్చి గత జన్మలో అనుని ప్రేమించింది చెప్తాడు. ఇంకా జెండే, అక్కి, యాదగిరి షాక్ అవుతారు. ఇంకా శంకర్ మాటలకి గౌరీ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది. ఇంకా అక్కి గౌరీ గారు ఈ ప్రశ్న మీకు, మీది ప్రేమ వివాహం కదా, పెద్దలు అంత ఈజీగా పెళ్ళికి ఒప్పుకొని ఉండరు, మీరు ఎలా ఒప్పించారు, మీ ప్రేమకి కారణం ఏంటి అని చెప్పి అడుగుతుంది. ఇంకా శంకర్ ఈవిడ బడ్జెట్ గురించి అడిగితే చెప్తుంది, కానీ ప్రేమ గురించి ఏం చెప్తుంది గౌరీ గారు, ఏదో విధంగా గట్టెక్కించండి అని చెప్పి ఇంకా శంకర్ అంటాడు. ఇంకా గౌరీ ప్రేమ అంటే పెళ్ళి, పెళ్ళి అంటే ప్రేమ అంటూ గౌరీ ఇంకేదేదో చెప్తూ ఉంటే ఇంకా అప్పుడే గౌరీకి కూడా గత జన్మలో జరిగిన విషయాలు గుర్తుకు వచ్చి పెళ్ళి గురించి చాలా బాగా మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా అక్కి, జెండే, యాదగిరి చాలా ఫీల్ అవుతూ ఉంటారు. ఇంకా శంకర్ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. గౌరీ మాటలకు అందరూ గట్టిగా క్లాప్స్ కొట్టగానే ఇంకా గౌరీ షాక్ అవుతుంది. ఇంకా శంకర్ ఈవిడ అసలు గౌరీ గారేనా, ఏదో పుస్తకంలో కాఫీ కొట్టినట్లుగా ఉంది అని చెప్పి ఇంకా శంకర్ అనుకుంటాడు. ఇంకా జెండే చూసావా యాదగిరి, వాళ్ళ ప్రేమకు చావు లేదు అని చెప్పి అంటాడు. ఇంకా అక్కి కంగ్రాచులేషన్స్ మిస్టర్ అండ్ మిస్ గౌరీ, శంకర్ మీరే విన్నర్స్ అని చెప్పి అంటుంది. ఇంకా అని స్టేజ్ మీదకి వెళ్ళి చెప్పగానే ఇంకా శంకర్, గౌరీ ఒకరినొకరు చూసుకుంటుంటే ఇంకా శంకర్ ఏంటమ్మా అలా చూస్తున్నావు, మమ్మల్ని గుర్తుపట్టలేదా, ఆ రోజు నిన్ను రౌడీల నుంచి కాపాడింది మేమే అని చెప్పి అంటే ఇంకా గౌరీ తనకి మన పిండి మోకాలు ఎక్కడ గుర్తుంటాయి అని చెప్పి గౌరీ అంటుంది. ఇంకా జెండే నీకు ఆ రోజు చెప్దాం అనుకున్నాను అక్కి, కానీ ఐఆమ్ వెయిటింగ్ ఫర్ దిస్ మూమెంట్ అని చెప్పి అంటాడు. ఇంకా అక్కి ఎమోషనల్గా గౌరీ, శంకర్లను చూస్తూ ఉంటుంది. ఇంతలో విన్నర్స్ ఇచ్చే కప్ అక్కి చేతుల మీదుగా ఇస్తుంది. ఇంకా రాకేష్ టెన్షన్ పడుతూ ఉంటే ఇంకా మేనేజర్ ఫోన్ చేసి అక్కడ జరిగింది మొత్తం చెప్తాడు. మీ గురించి ఏం చెప్పలేదని అంటాడు. ఇంకా అభయ్ దగ్గరికి వెళ్ళి రాకేష్ ఫేక్ కబుల్స్ని విన్నర్గా ప్రకటించారని, అది గ్రేట్ ఆర్యవర్ధన్ పేరు చెడగొట్టడానికి వాళ్ళు అని ఇంకా అభయ్ని రెచ్చగొడుతూ ఉంటాడు రాకేష్. ఇంకా మరోవైపు విన్నర్స్ ప్రైజ్ మనీ చూసుకొని చాలా సంతోషపడుతూ ఉంటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.